రాష్ట్ర ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించిన కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులను పార్టీ మద్దతుదారులపై కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని అన్నమయ్య జిల్లా పీలేరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఎంపీ వెంకట్ మిథున్ రెడ్డిని అక్రమ కేసులో అరెస్ట్ చేసిన కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని ఆయన అన్నారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నల్ల బ్యాడ్జీలతో అంబేద్కర్ సర్కిల్ నుండి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా పనిచేసే వారి మీద రెడ్ బుక్ అమలు చేస్తోందని అన్నారు. ఇక పెద్దిరెడ్డి కుటుంబం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయంగా బలంగా ఉన్న కారణంతోనే పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇటువంటి రెడ్ బుక్ పాలన చేయకూడదని హితవు పలికారు. ఇటువంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా ధైర్యంగా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉంటామని అన్నారు.